ఓం శ్రీ మహాగణాధిపతే నమః. నవంబర్ 2వ తేదీ ఆదివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవంబర్ 2వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయంతో ముందుకు వెళ్ళగలుగుతారు. అనుకున్న విధంగా సకాలంలో అన్నింటినీ కూడా పూర్తి చేసుకుని ముందుకు ప్రతి అడుగు వేయగలుగుతారండి. మీరు ఏదైతే తలుస్తున్నారో, అంటే మీరు మనసులో ఏదైతే అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా ఆచరణ రూపంలో పెట్టే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. అంటే మీరు ఏ విషయం గురించి ఆలోచిస్తున్నా, అంటే ఏం చెయ్యాలి, లేకపోతే భవిష్యత్తు కోసం ఎట్లా ఉండాలి, లేదా కొత్త వ్యవహారాలు ఏం జరపాలి, లేదా ఏదైతే ఆర్థికపరమైన లావాదేవీలు జరపాలి అని మనసులో ఏదైతే మీరు కోరికతో ఉన్నారో వాటన్నిటినీ కూడా ఈరోజు చక్కగా ముందుకు నడిపించే అవకాశం మీకు లభిస్తుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధించిన విషయాలపైన సమయాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారండి. చక్కగా అన్ని విషయాలలోనూ కాలం అయితే కలిసి వస్తుందండి. కొంతవరకు పనిలో పనిభారం కానీ, ఒత్తిడి కానీ తక్కువగా ఉండటం, సకాలంలో మీరు అన్నిటినీ కూడా పూర్తి చేసుకోవటం, కొంత విరామ సమయాన్ని గడుపుకోవటం కూడా మానసికంగా మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అంటే మీరు ఏ పని చేస్తున్నా పని భారంగా కానీ, ఒత్తిడిగా కానీ మీరు ఆలోచించకుండా చక్కగా సజావుగా ప్రతి పనిని కూడా ఎంతో సంతోషంతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ముఖ్యంగా మీ మనసుకు నచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీ బంధువులు కానీ, మిత్రులు కానీ, సన్నిహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరైతే ఉన్నారో మీ ప్రియమైన వ్యక్తులు, వారితో కలిపి కాసింత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. విహారయాత్రలకు వెళ్ళే అవకాశం కూడా మీకు ఈరోజు ఉండబోతుందండి. ఇక డబ్బు పరంగా కూడా ఆర్థిక లావాదేవీలు జరిపే విషయంలో కూడా ఎంతో తెలివితేటలతో వ్యవహరించగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ విధంగా ప్రతి అడుగును కూడా వేసుకుంటూ వెళ్ళగలుగుతారు. చక్కగా ఆదాయాన్ని పెంచుకోగలుగుతారండి. పొదుపు నిల్వలను కూడా పెంచుకోగలుగుతారు. అయితే ఈరోజు ఖర్చులు కాసింత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉండబోతుందండి. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఏది అవసరమైన ఖర్చు, ఏది అనవసరమైన ఖర్చు అని బేరీజు వేసుకుంటూ కొంతవరకు మీ ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రణలో ఉంచుకునే శక్తి సామర్థ్యాలు ఈరోజు మీకు ఉండబోతున్నాయండి. చక్కగా భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టగలుగుతారు. భవిష్యత్తులో ఏది చెయ్యాలి అనుకుంటున్నారో వాటి కోసం ఈరోజు ప్రణాళికలు కూడా వేసుకోగలుగుతారండి. అన్ని విధాలుగా ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుందండి. పెట్టుబడుల తాలూకా లావాదేవీలను కూడా చక్కగా జరపగలుగుతారు. లాభాలను కూడా మీరు ఊహించనంత విధంగా పొందగలుగుతారండి. ఎవరైతే ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారో వారందరికీ కూడా లాభాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉండబోతుందండి. ప్రతి విషయాన్ని కూడా మీరు తెలివిగా మీరు ఆలోచించడమే కాకుండా మీ పెద్దల యొక్క సమక్షంలో ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారండి. అంటే మీరు ఆలోచిస్తూ మీరు నిర్ణయాల వైపుకు ముందుకు వెళ్తున్నా సలహాల కోసం మీ యొక్క శ్రేయోభిలాషులను కానీ, మీ యొక్క పెద్దలను కానీ మీరు సంప్రదిస్తూ ప్రతి అడుగు వేయటం కూడా విజయానికి మీకు చక్కగా తోడ్పడుతుందండి. అన్ని విధాలుగా కూడా మీ ఏకాగ్రత, మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందండి. మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయటమే కాకుండా మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు ఏదైనా అవసరం ఉన్నా లేదనకుండా చక్కగా మీరు మీ మాట సహాయం కానీ, మీకు చేతనైనంతలో ఏదైనా సహాయం కానీ చేయటం, వారిని కూడా స్ఫూర్తితో ముందుకు నడిపించే విధంగా మీ మాటలు చెప్పటం మరింతగా మీకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు సలహాలను అందించడం కూడా మానసికంగా మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. కొంతవరకు దూర ప్రయాణాలను కూడా చేయవలసిన అవసరం అయితే ఏర్పడుతుందండి. అయితే అటువంటప్పుడు మీరు కొంత ప్రయాణపు జాగ్రత్తలను పాటించడం, మెలకువలను పాటించడం, ఎవరినైనా వ్యక్తులను తోడుగా తీసుకువెళ్ళటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రయాణాన్ని చక్కగా కొనసాగించగలుగుతారు. మీరు వెళ్ళే పనులను కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ రాగలుగుతారండి. గతంలో ఏదైతే ఇబ్బందులను కానీ, ఒడిదుడుకులను కానీ, చికాకులను కానీ ఇట్లాంటి వాటిని ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా చక్కగా బయటపడే అవకాశం మీకు లభిస్తుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ముందు చూపుతో ఉండటం, భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలపైన మరింతగా కీలకంగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకోవటం కూడా మీకు అన్ని విషయాలలోనూ కూడా
ముందంజలో ఉండే విధంగా చేస్తుంది. అంతేకాకుండా ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని కూడా ఇస్తుందండి. అన్ని పనులను కూడా మీకు అనుకూలంగా మార్చుకోగలిగిన శక్తి సామర్థ్యాలయితే ఈరోజు మీకు ఉండబోతున్నాయండి. అయితే కొంతవరకు మీరంటే పడని వ్యక్తులు కానీ, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తులు కానీ, మీ చుట్టూ ఏదైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటం కానీ, లేదా 10 మందిలో ఉన్నప్పుడు మిమ్మల్ని అగౌరవపరచాలని చూడటం కానీ, అంటే పెద్దగా కాదండి. మాట తీరుతో మిమ్మల్ని ఏదైనా అవమానపరిచే విధంగా తక్కువ చేసి మాట్లాడటం కానీ, ఇట్లాంటివి చేసే అవకాశం అయితే ఉండబోతుందండి. అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు తెలివిగా అక్కడి నుంచి తప్పుకోవటం, ఎటువంటి వారితో కలిసి సంభాషణలకు దిగడం కానీ, ఇట్లాంటివి చేయకుండా ఉండటం, మీరు మీ పనుల మీద ఏకాగ్రతగా చూపించుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల చక్కగా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ రోజును సంతోషంగా గడపగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారండి. చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణాన్ని మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిగి ఉంటారు. భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలపైన మరింతగా ఆలోచనలు చేస్తూ చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తూ మీకు మరింతగా గౌరవాన్ని పెంచే విధంగా వారు నడుచుకోవటం మానసికంగా మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించడం, కొంతవరకు మెలకువలను పాటించడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజువారీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగించుకోగలుగుతారు. చక్కగా మీరు మీ పనులన్నిటినీ పూర్తి చేసుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ యొక్క తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ వేటికైతే హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా మీరు కోరుకున్న స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు పెట్టే ప్రతి రూపాయికి కూడా లాభాన్ని చూడగలుగుతారండి. ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ పెట్టుబడులు పెట్టడం వల్ల మరింత లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ పనులను మీ కార్యాలయంలో సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ చక్కటి ఆలోచనలతో ప్రతి పనిని అమలుపరుచుకుంటూ భాగస్వాములతో కలిసి చర్చలు జరుపుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారు చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారండి. గట్టి పోటీతత్వంతో ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళుతూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. కాసింత విరామ సమయాన్ని గడుపుకోగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని కేటాయించుకోగలుగుతారండి. అన్ని పనులను కూడా క్రమబద్ధంగా అమలు పరుచుకుంటూ సకాలంలో అన్నిటినీ పూర్తి చేసుకోగలుగుతారండి. మీ శ్రేయోభిలాషులు కానీ మీ సన్నిహితులు కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ కాసింత విరామ సమయాన్ని గడుపుకోగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు మంచి సలహాలను ఇస్తూ ముందుకు నడిపించటం మానసికంగా మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం తగ్గి సకాలంలో అన్ని బాధ్యతలను నిర్వర్తించుకొని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని తెలివైన నిర్ణయాలతో కొత్త ఆలోచనలతో మరింతగా ప్రణాళికలు వేసుకుంటూ వ్యాపారాన్ని ముందుకు నడిపించుకోగలుగుతారండి. రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా చక్కటి రోజుగా ఉండబోతుందండి. మీ భాగస్వామితో కలిసి మీరు కాసింత విరామ సమయాన్ని గడుపుకోగలుగుతారు. ఇద్దరు ఆలోచనలతో కొత్త కొత్త నిర్ణయాలను భవిష్యత్తు కోసం తీసుకోగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మీ భాగస్వామి గౌరవించటం, వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు సలహాలను ఇవ్వటం, ఎంతో సంతోషంగా మీ రోజును గడపటం మీకు మానసికంగా మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా చక్కటి రోజుగా ఉండబోతుందండి. మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుకు సంబంధించినవి ఉండబోతున్నాయి. చక్కటి ఆలోచనలతో ప్రతి అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ప్రతి పనిలోనూ కూడా విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. కొత్త కొత్త ఆలోచనలతో ప్రతి పనిని ముందుకు నడిపించుకుంటూ 10 మందికి ఉపయోగపడేలాంటి విధానాలను అమలుపరచగలుగుతారండి. అందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందించడం, మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించడం మీకు మానసికంగా మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా నిర్ణయాలు మధ్యవర్తుల ద్వారా తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి శుభ ఫలితాలతో అనుకూలమైన ఫలితాలతో ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం చిన్నారులకు తీపి మిఠాయిలను పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.